హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే నా పేరు రాణి అండి. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటానన్నమాట. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంక ఇది వచ్చేసి ఆగస్టు 2వ తారీఖు రోజు వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ నేనైతే బ్రష్ చేసేసుకుంటున్నానండి. మా అమ్మాయి గారికి అయితే స్కూల్ ఉందన్నమాట. వాడికి ఇంకా స్కూల్కి అయితే పంపించాలి. ఇంకా వాడికి స్కూల్ ఫీజు కూడా పే చేసేది అయితే ఉందన్నమాట. ఇంకా వాడిని పంపించేసిన తర్వాత నేను కూడా అయితే వాడిని పంపించిన ఒక హాఫ్ అన్ అవర్ కానీ లేకపోతే 1 అవర్ 2 అవర్స్ అలాగా రెస్ట్ తీసుకున్న తర్వాత అయితే నేనైతే వెళ్ళాలన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఫాస్ట్గా అయితే ఇంట్లో పనులంతా ఫినిష్ అయితే చేసేసుకుందాం అని చెప్పేసి అయితే పొద్దున్నే లేచాను. 6కి అలా లేచాను అనమాట. ఇంకా నేను ఫస్ట్ లేచిన వెంటనే బ్రష్ చేసేసుకుని నెక్స్ట్ కిచెన్లోకి అయితే వచ్చానండి. ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. నేను ఇంకా ముందు రోజు నైటే బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి ఇంకా బెండకాయలు అయితే కడిగేసి పక్కకైతే పెట్టేశానండి. ఇలాగ నీళ్ళన్నీ పోయేలాగా ఇలా వేసి అయితే పెట్టేశాను అనమాట. ఇంకా నీళ్ళన్నీ పోయి బెండకాయలు అయితే తడి లేకుండా చక్కగా అయితే ఉన్నాయండి. జిడ్డుగా రాకుండా పొడి పొడిగా అయితే వస్తుంది అనమాట కర్రీ. ఇంక ఇక్కడ ఫస్ట్ బెండకాయలన్నీ కూడా పక్కగా అయితే పెట్టేసిన తర్వాత ఇంకా టీ అయితే పెట్టేస్తున్నాను. ఫస్ట్ నా డే అయితే ఫస్ట్ టీతోనే స్టార్ట్ అవుతుందండి. ఒక సైడ్ ఏమో వేడి నీళ్ళు పెట్టుకున్నాను, ఇంకొక సైడ్ వచ్చేసి టీ పెడుతూ ఉన్నాను అనమాట. ఇంకా టీ అంతా కాగేలోపు రైస్ అయితే కొలిచేసుకున్నాను. ఎంత రైస్ ఉండాలి ఏంటని చెప్పేసి తీసేసి అయితే పక్కకు పెట్టేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ రైస్ అంతా ఒకసారి కడిగేసుకున్న తర్వాత టీ అయితే ఇటువైపు మార్చేసానండి. వేడి నీళ్ళు అన్నీ కాగిపోయినాయి. వేడి నీళ్ళు తీసేసిన తర్వాత టీ అయితే చిన్న బర్నర్ మీదకి మార్చేసి రైస్ అయితే పెద్ద బర్నర్ మీద అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడ మీరు చూడొచ్చు చాలాసేపు నేను సిమ్లోనే ఉంచేసాను అనమాట. టీ కాగిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది నాకు. అప్పుడు నేను హైలో పెట్టుకున్నాను అనమాట రైసు. ఇంక ఇక్కడ టీ కాగిపోయింది కదా, గ్లాసులో అయితే వేసేసుకుంటున్నాను. ఫస్ట్ వేడినీళ్ళు అయితే కూడా వేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట, వేడినీళ్ళు తాగుదామని. ఇంకా మర్చిపోయాను. ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ వేడినీళ్ళు అయితే కూడా తాగేస్తున్నా. ఇంకా నేను ఆనియన్స్ కూడా కట్ చేసుకుని అయితే పక్క స్టవ్ ఖాళీ అయితే అయ్యింది కదండి టీ పెట్టిన తర్వాత. ఇంకా దాని మీద అయితే పెట్టేశాను అనమాట. ఒక పక్క ఏమో ఆనియన్స్ మగ్గుతూ ఉన్నాయి, ఇంకో పక్క నేను బెండకాయలు కోసుకుంటూ ఉన్నాను. ఈ లోపు అయితే రైస్ అయితే పొంగొచ్చిందనమాట. ఇంకా నేను ఇవి చూసుకోవడం, బెండకాయలు ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకుంటూ ఉండడంలో టీ అయితే తాగడం మర్చిపోయాను అనమాట. ఇంకా టీ చల్లారిపోయేసరికి ఇంకా మళ్ళీ అదే గిన్నెలో అయితే వేసేసి ఇంకా బెండకాయలు కట్ చేసేసుకున్న తర్వాత బెండకాయ ఫ్రై అయితే పెట్టేశాను. ఉప్మా కోసం ఆనియన్స్ కట్ చేసుకున్నాను అనమాట. ఇంకా మిగిలిపోయిన బెండకాయలన్నీ కూడా తీసి గిన్నెలో అయితే వేసానండి. ఇంకా రైస్ అయిపోయింది. అలాగే ఉప్మా స్టవ్ మీద పెట్టిన తర్వాత బెండకాయ ఫ్రై కూడా పక్కన అవుతూ ఉందనమాట. ఈలోపు నేను వెళ్ళైతే టీ తాగేసి వచ్చాను. ఇంకా ఉప్మా కూడా చేశానండి. గోధుమ రవ్వ ఉప్మా చేశానమాట. ఇంకా మా అయ్యగారు కూడా లేచాడు. ఇంకా వాడికి మొత్తం రెడీ అయితే చేసేసి పాలైతే ఇచ్చానమాట. ఇంకా ఉప్మా స్కూల్కి పెడదాంలే 8:30 అయిపోయిందని చెప్పేసి వాడికైతే పాలు కాచేసి అయితే ఇచ్చాను. ఇంక నేను వాడికైతే లంచ్ బాక్స్ పెట్టేస్తున్నానండి. బెండకాయ ఫ్రై చేశాను. అడిగాను అనమాట, తింటావా తినవా అమ్మ అని అడిగితే తింటానని అయితే చెప్పాడు. మీకు కనిపించడానికి ఇలా కనిపిస్తుంది కానీ మంచిగానే టేస్ట్ అయితే బాగానే కుదిరిందనమాట. ఇంకా బెండకాయ ఫ్రై కదా, తింటాడా తిండా, అలాగే ఉప్మా కదా వాడికి సరిపోతుందా లేదా అని చెప్పేసి హడావిడిగా అయితే చేశానమాట. ఎందుకంటే నేను మధ్య మధ్యలో వాడు పిలుస్తూ ఉన్నాడు. దానివల్ల కొంచెం నేను అటు ఇటు వెళ్ళడం వల్ల కొంచెం లేట్ అయితే అయిపోయింది. ఇంకా వాడికి స్నాక్స్ కూడా పెట్టాను అనమాట. పొమగ్రానేట్ పెట్టాను, వెన్నీళ్ళు అయితే కాచాను కదా, బాటిల్ అయితే వేసేసి పెట్టేసి ఫాస్ట్గా వెళ్ళాను. వ్యాన్ అయితే వచ్చేసరికి ఇంకా క్యారేజ్ అయితే ఇచ్చి పంపించాను అనమాట. ఎక్స్పెక్ట్ కూడా చేయరనమాట, అంత పిచ్చి పని అయితే చేశాను నేను లేవడం 6కే లేచాను. పని స్టార్ట్ చేయడం అయితే 6:30కి అయితే స్టార్ట్ చేశాను అనమాట. 6:30 కల్లా నేను రైస్ కడిగి పెట్టాను, అలాగే టీ పెట్టుకున్నాను, వేడినీళ్ళు కాచాను, ఇవన్నీ చేశాను. ఇవన్నీ మీరు ముందే చూస్తుంటారు కదా. అయితే అప్పటికి 7కి మా మైగాడు అయితే లేచాడనమాట. నిద్ర లేచి నన్ను పిలుస్తూ ఉన్నాడు. బెడ్ మీదే ఉండి అమ్మ నువ్వు రా అని చెప్పేసి అంటూ ఉన్నాడని చెప్పేసి ఒక పక్క వంట చేస్తూనే వాడిని అయితే చూసుకున్నాను. ఇంకా వాడి దగ్గరికి వెళ్ళాను, కొంచెంసేపు వాడు పక్కన పడుకున్నాను, వాష్రూమ్ కంటే తీసుకెళ్ళాను, ఇవన్నీ చేస్తూ ఉన్నా. రైస్ అయితే ఉడికింది, అందుకని చెప్పేసి ప్రాపర్గా అక్కడైతే వ్లాగ్ షూట్ చేయలేదన్నమాట నేను. అయితే ఏమైంది, ఇంకా వీడు ఏం చేస్తున్నాడు, నాతోనే ఉంటానంటున్నాడు. సరే అని చెప్పేసి వాడిని వాష్రూమ్ తీసుకొచ్చేసి మళ్ళీ మంచం మీద కూర్చోబెట్టేసరికి మళ్ళీ వాడికి నిద్ర వచ్చేసింది, పడుకుని పోయాడు. పడుకున్న తర్వాత కూడా మళ్ళీ అప్పుడప్పుడు మెలకు వస్తూ ఉంది, లెగుస్తున్నాడు, అమ్మ అని పిలుస్తున్నాడు. నేను అటు వెళ్ళడం, మళ్ళీ వచ్చి కిచెన్లో వంట చూసుకోవడం, ఇదంతా అవ్వడం వల్ల నేను వంట సరిగ్గా చేయలేదన్నమాట. బెండకాయ ఫ్రై చేశాను, అది కూడా మంచిగా రాలేదు, నాకే నచ్చలేదు. నచ్చకపోవడం అంటే ఉడికింది, కొంచెం మాడిపోయింది అనమాట. వాడు ఎలా తింటాడో ఏంటనేది అయితే నాకు తెలియదు.
కనిపెట్టేశాను. టిఫిన్ తినిపిద్దాం అనుకుంటే వాళ్ళు లేచింది 7కి లేచారు కదా, వాడితో ఒక 15 మినిట్స్ అలా ఉన్నాను. నేను ఇంట్లోకి తీసుకొచ్చాను. ఒక 20 మినిట్స్ అయింది, అంటే 7:20 కల్లా వాడు బెడ్ మీదకి వచ్చాడు, మళ్ళీ పడుకుని పోయాడు. 8 అయినా సరే లేవట్లేదు. నాకు వంట అయిపోయింది. ఇంక సరే సరే అని చెప్పేసి లేపి మళ్ళీ ఇంకొక పావు గంట వాడితో టైం స్పెండ్ చేసి వాడిని ఫాస్ట్గా రెడీ చేశాను. పాలన్నీ కాచానమాట. ఇంకా పాలు ఒక్కటే తాగాడు, అది కూడా చిన్న గ్లాసే తాగాడు. వాడికి సరిపోతుందిలేండి, చిన్న గ్లాసే తాగాడు అనమాట. అయితే నేను ఉప్మా చేశాను కదా, దానిలో అయితే సాల్టే వేయలేదండి. అసలు సాల్టే వేయడం మర్చిపోయాను అనమాట. అటు స్కూల్కి తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు మేడంకి ఫోన్ చేసి మేడం ఉప్మా ఉంది పెట్టేసేయండి మేడం అని చెప్పాను. మేడం పెట్టేస్తానన్నారు. కానీ దానిలో సాల్ట్ లేకుండా వాడు ఎలా తింటాడా అని చెప్పేసి అయితే అదొక టెన్షన్ అయిపోయింది ఇప్పుడు నాకు. వాడు ఎలా తింటాడా ఏంటో నాకేం అర్థం కావట్లా. వాళ్ళ డాడీకి ఫోన్ చేసి ఇలా ఆఫ్టర్నూన్ నుంచి తీసుకొచ్చారా అని చెప్పేసి అడిగితే, రేపు మళ్ళీ సండే కదా ఎందుకు తీసుకొచ్చేయడం అని చెప్పేసి ఆయన అన్నారు. ఆయనకి చెప్పలేదు, అంతగా ఉప్మాలో ఉప్పు వేయలేదు పెట్టేశానని చెప్పి. ఒకవేళ చెప్తే కనుక ఏదో ఒకటి అంటారు, అందుకని చెప్పేసి ఆయనతో చెప్పలేదు. ప్రస్తుతానికైతే ఇప్పుడు మళ్ళీ స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. ఫీజు పే చేసేది ఉంది, దానికోసం అయితే వెళ్ళాలి. వెళ్ళి వాడికి ఏమైనా స్నాక్స్ ఇచ్చేసి వస్తే వద్దాం అనుకుంటున్నాను. అది అసలు ఆ ఉప్మా వాడు తిన్నాడా లేదా అనేది కూడా నాకు అసలు ఊహించుకుంటేనే నాకు నచ్చట్లేదు. మనమే తినలేము సాల్ట్ ఇవన్నీ టేస్టీగా లేకపోతే ఇంకా పిల్లలు ఎలా తింటారు చెప్పండి. ప్రస్తుతానికి ఇప్పుడు టైం వచ్చేసి 9 అయ్యింది. ఇంక ఇప్పుడు నేను రెడీ అయ్యి ఇంకొక 1 అవర్లో అయితే ఇంట్లోంచి స్టార్ట్ అయ్యి 11 o'clock కల్లా వెళ్ళి ఏమైనా స్నాక్స్ ఇవ్వాలి. ఒక బిస్కెట్ ప్యాకెట్ అని ఇస్తే వాడు లంచ్ బ్రేక్లో కొంచెం బండికేదన్నా తిన్నా బాగానే ఉంటాడేమో అనిపిస్తుంది. నాకు ఫుల్ బాధ అనమాట. కళ్ళు కూడా అలాగా మొహం ఏదోలా పెట్టేసుకున్నాడు, ఉప్మా తింటాడా తిన్నా అని చెప్పేసి. నేనే తినలేకపోయాను. ప్రస్తుతానికైతే కొన్ని పనులు అయితే అయినాయి. ఇంకా మా కోసం అయితే కర్రీ చేసుకోవాలన్నమాట. అది వాళ్ళనేమో చిల్లంగా చేసుకోమని చెప్తాను. నేనైతే రెడీ అయ్యి బయటకు వెళ్తాను అనమాట. ఇంకా ఫీజు అయితే పే చేసి వచ్చేస్తాను. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి అయితే బయలుదేరిపోయానండి. ఇంకా శారీ అయితే వేసుకున్నాను అనమాట. చాలా రోజుల తర్వాత అయితే స్కూల్కి ఇలా శారీలో అయితే వెళ్తున్నాను. ఇంకా నేనైతే ఆటో ఎక్కేసి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకా లాస్ట్కి అయితే స్కూల్ దగ్గరికి వచ్చాను అనమాట. ఇంకా మేడం దగ్గరికి అంతా వెళ్ళి ఫీజు అయితే పే చేసేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయాను. మా అమ్మాయి గారు కరెక్ట్గా భోజనానికి అయితే వెళ్ళాడనమాట. నాకైతే కనిపించలేదు. ఆయమ్మ అయితే భోజనం చేస్తున్నారని చెప్పింది. ఇంక ఇంటికి వచ్చాక బెండకాయ కర్రీ చేశారు, తినేసాను అండి. ఇప్పుడే లైవ్ అయితే అయ్యిందనమాట. చాలామంది అయితే జాయిన్ అయ్యారు, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారనమాట. ఇంక ఇప్పుడు నేను మా అమ్మాయి గారికి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళానండి. వెళ్ళి ఫీజు అంతా కూడా పే చేసి అయితే వచ్చాను. ఇంకా వాళ్ళకి లంచ్ బ్రేక్ అయ్యేసరికి నేను వెళ్ళాను అనమాట. ఇంకా వాళ్ళ లంచ్ బ్రేక్ టైంకి నేను ఏదో అక్కడికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి మా అమ్మాయి గారు అయితే లేడు, భోజనానికి వెళ్ళిపోయాడంట. ఇంకా అక్కడ కొంచెంసేపు అయితే ఉన్నాను, కనిపిస్తాడేమో అని చెప్పేసి. ఇంకా కనిపించలేదు. ఇంకా నేను ఇంటికైతే వచ్చాను అనమాట. రాగానే భోజనం అయితే చేశాను. నేను ఇంటికి వచ్చేసరికి 1 అయితే అయిపోయిందనమాట. ఇంకా అందుకని చెప్పేసి వెంటనే భోజనం చేసి ఫాస్ట్గా 2 o'clock లైవ్కి అయితే జాయిన్ అయ్యానండి. ఇంకా 1 hour అయితే లైవ్లో ఉన్నాను. చాలామంది అయితే జాయిన్ అయ్యారనమాట, కొత్త వాళ్ళందరూ. చాలామంది చాలాసేపు అయితే మాట్లాడారు. ఇంక ఇప్పుడు మా అమ్మాయి గారు వచ్చేలోపు ఇంట్లో ఉన్న పనులన్నీ చేసేసుకోవాలి.
ఇంకా మొక్కలకి నీళ్ళు వేయడానికంటే ముందే నేను టీ అయితే స్టవ్ మీద పెట్టేసి వెళ్ళిపోయానండి. ఇంకా టీ అయితే కాగిపోయిందనమాట. ఇంకా బయట అలా కూర్చొని సన్సెట్ అంతా ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా టీ అయితే తాగుతున్నాను. నేను చాలా బాగా నచ్చాననమాట. మరి మీకు ఈ శారీ లుక్ ఎలా ఉందనేది అయితే కమెంట్ చేయండి. నేనైతే చాలా చాలా బాగా నచ్చాను. ఇంకా టీ అయితే బయట కూర్చొని తాగుతున్నాననమాట. మా చెల్లెళ్ళందరూ అటు ఇటు వచ్చి తిరుగుతున్నారు. తమ్ముడు చూడండి ఇక్కడ నేను కెమెరా అయితే ఆన్ చేశానని చెప్పేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాడనమాట, బయటకు కూడా రాకుండా. కొంచెం కెమెరా షై అనమాట మా తమ్ముడు. ఇంకా నేను 3:30 అలా లైవ్ అయితే అయింది కదా. ఇంకా మొక్కలకి నీళ్ళు వేసేసి టీ అంతా తాగేసిన తర్వాత అప్పుడైతే గిన్నెలు కడగాల్సిన పని కూడా ఉంది. ఇంకా మా మయ్యగారు రాగానే పనులు అయితే చేసేసుకోవాలి. నేను వచ్చేసి ఇంకా ఇలానే బయట అయితే కూర్చుని మంచి సన్సెట్ అంతా ఎంజాయ్ చేసుకుంటూ అయితే టీ అయితే తాగేసాను నేను. టీ తాగేసిన తర్వాత గిన్నెలు కడిగేద్దాం అనుకున్నానండి. టైం ఏమో చూస్తే 4:30 అయిపోతుంది. ఇంకా అందుకని చెప్పేసి గిన్నెలు అవన్నీ కూడా బయట అయితే పెట్టేసుకుని అప్పుడైతే మా మయ్యగారిని తీసుకురావడానికి అయితే వెళ్ళామన్నమాట. నేనైతే ముందు వెళ్ళిపోతున్నాను. ఇంకా చెల్లెళ్ళిద్దరూ కూడా నా వెనకాలైతే వచ్చారు. ఇంకా మేమందరం కలిసి అయితే మా మయ్యగారిని తీసుకురావడానికి అయితే వెళ్ళాము. ఇంకా వాడిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ వాడికైతే స్నానం చేయించానండి. స్నానం చేయించేసి వాళ్ళ పిన్ని వాళ్ళ దగ్గర అయితే వాడిని వదిలేసాను అనమాట. ఇంకా వాడైతే అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంకా నేనైతే ముందే గిన్నెలన్నీ కూడా బయట పెట్టేసుకుని అయితే వెళ్ళిపోయాను కదా. ఇంకా ఈ గిన్నెలన్నీ కూడా అయితే కడిగేస్తున్నాను. మార్నింగ్ కడగలేదండి. నేను బయటకంతా వెళ్ళేటప్పుడు కొంచెం లేట్ అయిపోయిందని చెప్పేసి కడగలేదనమాట. ఆ గిన్నెలన్నీ కూడా ఇప్పుడైతే కడిగేస్తున్నాను. ఇంకా ఆ గిన్నెలు, ఇప్పుడు వంట చేసిన గిన్నెలు ఇవన్నీ కూడా ఎక్కువ ఉండేసరికి ఇవన్నీ కూడా కడిగేసాను. ఇంకా మార్నింగ్ బయటకు వెళ్ళేటప్పుడే బట్టలు అయితే నానబెట్టి వెళ్ళాను అనమాట. మా మయ్యగారివి ఈరోజు ఎలాగో సాటర్డే కదా, 2 జతలు ఉతికేద్దాం అని చెప్పేసి నానబెట్టేశాను. సాక్సులు ఇవన్నీ కూడా పెట్టేశాను అనమాట. ఇంకా ఇవన్నీ కూడా గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత అన్నీ కూడా అయితే ఉతికేసానండి. ఇంకా కంఫర్ట్ కూడా పెట్టేసిన తర్వాత ఇంకా నేను ఇంట్లోకి అయితే వచ్చాను. రేపు ఎలాగా సండే కదా, ఇంకా హెడ్ బాత్ అయితే చేద్దామని చెప్పేసి ఇప్పుడు గురువారం ఎప్పుడో చేసినట్టున్నాను హెడ్ బాత్. ఇంకా శుక్రవారం శనివారం కూడా హెయిర్ అలాగే వదిలేసాను అనమాట. హెయిర్ ఆయిల్కి పెట్టి 3 days అయితే అయిపోయిందని చెప్పేసి ఇంకా ముందైతే హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇంట్లో పని అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ అయితే హెయిర్కి అప్లై చేసుకున్నానండి. బయట నుంచి తెచ్చుకున్న ఆయిల్ అయితే మొత్తం మానేసాం అనమాట. బయట దొరికే ఏ ఆయిల్ కూడా యూజ్ చేయట్లేదు, ఇంట్లో చేసుకున్నదే. ఈ కొబ్బరి నూనె కూడా బయట ఆడించింది కాదనమాట, ఇంట్లో ఆడించింది. కొబ్బరికాయలతో కొట్టి మనం ఎండబెట్టి ఆడిస్తాం కదా, అలా ఆడించిన ఆయిల్ అనమాట. ఇంకా అదే హెయిర్కి అయితే అప్లై చేసుకున్నాను. మా మయ్యగారికి కొంచెం హోంవర్క్ అయితే ఇచ్చారండి. హోంవర్క్ ఇవ్వలేదు, ఎందుకంటే మండే నుంచి ఎగ్జామ్స్ అనమాట. హోంవర్క్ అయితే ఇవ్వలేదు. ఇంకా అది మొత్తం ప్రాక్టీస్ చేయించేదానికంటే ముందే వంట చేసేసుకుంటే అప్పుడు నాకు వేరే పని ఉండదు కదా అని చెప్పేసి అయితే వంట పని స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే బంగాళదుంపలు అయితే ఉడకబెట్టేస్తున్నానండి. ఇంకొక పక్క అయితే రైస్ పెట్టేశాను. ఇంకా అదంతా ఏం వ్లాగ్ షూట్ చేయలేదు. ఒక అరగంటలోనే వంట అంతా అయితే ఫినిష్ అయిపోయిందనమాట. ఇంకా 6:30 అయ్యేసరికి వంట అంతా ఫినిష్ చేశానండి. ఈ లోపు అయితే బయట భలే వర్షం అయితే పడుతుంది. చాలా 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 వర్షం అయితే పడిందనమాట. కొంచెం సేపు నేనైతే వర్షంలో అటు ఇటు అయితే తిరిగేశాను. అంటే ఎక్కువగా తడవాలని అనిపించింది. ఇంకా అందుకని చెప్పేసి కొంచెంసేపు అటు ఇటు తిరిగేసి ఇంకా నేను కూడా వచ్చేసి అయితే ఫ్రెష్ అయిపోయాను అనమాట. నేను ఫ్రెష్ అయ్యి రాగానే మా మమ్మీకి అయితే అన్నం అయితే తినిపించానండి. ఇంకా నేను వచ్చేసి 7:30 అయ్యేలోపే అన్నం అయితే తినేసాను అనమాట. ఫస్ట్ అయితే హెడ్ బాత్ చేశానండి. హెడ్ బాత్ చేసిన తర్వాత అప్పుడైతే అన్నం అయితే తిన్నాను. కర్రీ చాలా చాలా బాగా వచ్చిందనమాట. నేను ఎప్పుడైతే కూర మంచిగా చేస్తానో ఆ రోజు ఏంటో వీడియోనే అప్పుడే బాగా వస్తుంది అనమాట కర్రీ వచ్చేసి. నేను కూడా తినేసిన తర్వాత మా మయ్యగారి బట్టలు కొన్ని కంఫర్ట్లో పెట్టాను కదండి, ఇంకా అవన్నీ కూడా తీసుకెళ్ళిపోయి అంతా ఆరేసేసి ఇప్పుడు కడగాల్సిన గిన్నెలు ఏవైతే ఉన్నాయో ఆ గిన్నెలన్నీ కూడా బయట అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఆ గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత నేను వేసుకున్న శారీ కూడా వాష్ అయితే చేస్తానండి. దీన్ని కూడా కంఫర్ట్లో అయితే పెట్టేశాను అనమాట. ఇంకా దీన్ని కూడా తీసుకెళ్ళిపోయి అయితే ఆరేసాను. ఇంట్లోకి వచ్చేసి అయితే ఇప్పుడు కిచెన్ అంతా కూడా ఒకసారి అయితే నీట్గా సెట్ చేసేసుకున్నాను అనమాట. కిచెన్ అంతా నీట్గా సెట్ చేసుకుని రేపటికి అన్నీ రెడీగా ఉన్నాయో లేదని చూసిన తర్వాత అయితే వెళ్ళి నేను కూడా పడుకుని పోయాను. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, గుడ్ నైట్.